అగ్నోపి తజ్ఞతామేతి శనైః లోకోపి చూర్ణ్యతే బాణోప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభణం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తున్నామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరొకటి ఏదీ లేదు మనకు. భగవత్ కైంకర్యం అనేది కూడా అభ్యాస రూపంగా చేయాలి. అంటే పౌన పుణ్యేన కథనం అభ్యాస ఇది కథ్యతే అని ఏ లక్షణాన్నైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో అలా పౌనఃపుణ్యంగా ప్రతిరోజు నిత్యము ఆచరించాలి. ఆ మాటే కదా విఖనోమునీంద్రుల వారు కూడా మనకు తెలియజెప్తూ ఉన్నారు. వారంటారు, నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ అంటారు. ఒకరోజు అర్చన చేస్తే చాలదు, నిత్యం చేయాలి. అది నిత్యముగా ఆచరిస్తూ ఉండాలి. ఎలాగైతే నిత్యము నీవు ఆహారము తీసుకుంటే కానీ ఈ శరీరము నడవడం లేదు, ఆహారం అనేటువంటిది ఈ శరీరము నడవడానికి ఎలా ఇంధనముగా పనిచేస్తున్నదో అదేవిధంగా ఈ ఆత్మ నడవడానికి భగవత్ కైంకర్యము ఒక ఇంధనముగా పనిచేస్తుంది. ఆత్మ చైతన్యవంతము కావడానికి ఇంధనము ఏమిటి అంటే భగవత్ కైంకర్యం, ధర్మాచరణం. ఈ ధర్మాచరణ భగవత్ కైంకర్యం అనేటువంటివి ఆత్మకు చైతన్యాన్ని కలగజేస్తాయి. మనం తినే ఆహారము ఆత్మకి చైతన్యాన్ని ఇవ్వదు, కేవలం ఈ పాంచభౌతిక శరీరాన్ని మాత్రమే చైతన్యవంతం చేస్తుంది. అది కూడా చూడండి ఎంత గొప్ప విషయమో. ఆహారము తిన్నంత మాత్రాన ఈ శరీరము చైతన్యవంతం కాదు. ఆహారము తినేటువంటి ఈ శరీరము లోపల ఆత్మ చైతన్యంగా ఉంటేనే సర్వము చైతన్యంగా ఉంటాయి. కావున ప్రతిదానికి మూలము భగవత్ కైంకర్యమే అనేటువంటి సారాన్ని వికనోమునీంద్రుల వారు తెలుసుకొని నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతన్ నారాయణమర్చయేత్ అని చెప్పి మనకు ఉపదేశం చేశారు. మరి ఆ ఉపదేశంలో మనం ముందుకు సాగుతూ అభ్యాసము యొక్క గొప్పదనం ఏమిటో చూద్దాం. అగ్నోపి తజ్ఞతామేతి. ఈ అభ్యాసమే గనక ఉంటే అగ్నోపి తజ్ఞతామేతి, ఏమీ తెలియని వాడు కూడా పండితుడవుతాడయ్యా. అగ్నోపి తజ్ఞతామేతి శనైః లోకోపి చూర్ణ్యతే. లోకమంతా కూడా చూర్ణము చేయవచ్చున అభ్యాసం అంటూ ఒకటి ఉంటే, పెద్ద కొండని ఎదురుగా తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఈ కొండనంతా కూడా పొడి పొడిగా చెయ్యవయ్యా అంటే ఇప్పుడు ఈ క్షణం చేయలేకపోవచ్చు, కానీ నీలో అభ్యాసం అనేది ఉంటే ఏదో ఒక రోజున నీవు ఆ పని పూర్తి చేస్తావు. అభ్యాసం యొక్క గొప్పదనం అలాంటిది. శనైః లోకోపి చూర్ణ్యతే బాణోప్యేతి మహాలక్ష్యం. చిన్న పిల్లవాడిని ఒక బాణము చేతికిచ్చి ఇదిగో నాయనా, ఇదిగో లక్ష్యస్థానం అక్కడుంది, దగ్గరే ఉన్నటువంటి లక్ష్యాన్ని కొట్టమంటే వాడు కొట్టలేడు. అర్జునుడు కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గురువుగారు ఆ బాణములు విల్లు చేతికిచ్చి కొట్టమంటే లక్ష్యాన్ని ఛేదించలేకపోయినాడు. ఆ తరువాత కఠోరమైనటువంటి అభ్యాసంతో కదా ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్నటువంటి మత్స్యము యొక్క నేత్రాన్ని కొట్టి మహావీరుడు అనిపించుకున్నాడు. దానికి గొప్పదనం ఏమిటి అంటే అభ్యాసము. అటువంటి అభ్యాసము మనలో కూడా ఉంటే మనం కూడా ఏదో ఒక రోజున గొప్ప స్థాయికి చేరుకోగలుగుతాం. కాబట్టి భగవంతుణ్ణి మనం కోరుకోవలసినటువంటిది గోవిందా నీ కైంకర్య రూపమైనటువంటి అభ్యాసాన్ని నిత్యము నిరంతరము మాకుంచు చాలు. ఎందుకంటే ఆ అభ్యాసమే మా ఆత్మ చైతన్యాన్ని కలగజేస్తోంది గనక.
అని మనం అందరం కూడా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఆత్మ చైతన్యాత్మకమైనటువంటి భగవత్ కైంకర్య రూపాభ్యాసాన్ని నిత్యము నిరంతరము కూడా విఘనసోక్త విగ్రహారాధన రూపంలో మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండే గొప్పదనాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 4వ తేదీ చైత్రమాస కృష్ణపక్ష విధియ తిథి. ఈ రోజున విధియ తిథికి అధిదేవత బ్రహ్మదేవుడు. ఈ రోజున బ్రహ్మదేవుడి యొక్క స్మరణము, విద్యారంభము, సరస్వతీదేవి ఆరాధనము చక్కని ఫలాలను మనకు అందజేస్తాయి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రమునకు అధిదేవత వాయుదేవుడు. విశేషించి ఈ స్వాతి నక్షత్రము నృసింహదేవుడి యొక్క నక్షత్రము కనుక ఈరోజు భక్తవత్సలుడైనటువంటి ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన మనకు సత్ఫలాలను కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము శనివారం. ఈ శనివారము రోజున దేవదేవుడైనటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనం మనకు ఎంతో చక్కనైనటువంటి మోక్షరూప ఫలాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. విశ్వగుణాదర్శచంపు అనే కావ్యంలో వెంకటాధ్వరి అత్యద్భుతంగా భగవంతుడు వేంచేసి ఉన్నటువంటి ఆ పర్వత వైభవాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆ శ్లోక విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా మూగవాడు అతను ప్రారంభిస్తాడు స్తోత్రాన్ని చేయడానికి. చెవిటివాడు దాన్ని వినడానికి సిద్ధంగా ఉంటాడు. సరే, అలాగే అవిటివాడు అతను ఏ ప్రకారంగా ఉంటాడు అంటే శ్రద్ధాళుస్తం విలిఖతి కుణిహి వీక్షయా అంధః శ్లాఘయా. అంటే అంధుడైనటువంటి వాడు, అలాగే కుణి అంటే చిన్న హస్త, ఎవరికైతే చెయ్యలేదు, అతడు భగవంతుని యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలని రాయడానికి అతడు సిద్ధమవుతాడు. ఇదేమైనా సంభవమా అంటే భగవంతుడు చేయిస్తాడు. మనం లోకంలో భ్రమపడుతూ ఉంటాం, నేనే అన్నీ చేస్తున్నాను నా యొక్క పని అనక, కానీ అన్నీ కూడా భగవంతుడే చేయిస్తున్నా. స్వయమేవ కారయతి, ఆ భావన మనకు ఉండాలండి. ఏదైనా మనకు ఐశ్వర్యం వచ్చింది, ఏదైనా చదువు వచ్చిందంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అది. అంచేత శ్రద్ధాడుస్తం విలికతి కుణి శ్లాఘయా వీక్షతేంధః. అతడు రాస్తాడట. ఏం రాస్తాడు? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో గోవిందాయ, ఓం నమో వరాహాయ, ఓం మహాలక్ష్మీ నమః అనే శ్రీ వెంకటేశ గోవింద పుండరీకాక్ష గోవింద అని ఆ గోవింద నామాల్ని రాస్తూ ఉంటాడు. అది కుణి. అలా రాస్తే ఆ విషయాన్ని అంధుడు చూస్తాడు. అంధుడంటే ఎవరండి? చూపు లేనివాడు, గుడ్డివాడు.
అతను రాసేటువంటి తీరును అతను ఏ ప్రకారంగా భగవంతుని యొక్క నామాల్ని రాశాడు అని అంధుడు చూస్తాడు. సంభవమా అంటే సంభవం. భక్తి ఉండాలి. నిశ్చలమైన, నిర్మలమైన, నిష్కలంకమైనటువంటి భక్తి ఉంటే అన్నీ సాధ్యమండి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల ఈ ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఆ పర్వత వైభవాన్ని వర్ణిస్తూ, అది మాత్రం కాదు, అధ్యారోహతి అహహ సహసా పంగురప్యద్రిశృంగం. అయ్యా, కుంటివాడు, కాళ్ళు లేదు అతనికి, లేక కాళ్ళు వంకరపై ఉంటాయి. అతడు ఎలా కొండనెక్కుతాడు అంటే అదే భగవంతుని యొక్క మహాత్మ్యం. అతనిలో ఉన్నటువంటి భక్తి, అతనిలో ఉన్నటువంటి ప్రపత్తి అతన్ని ఎక్కించేటట్టు చేస్తుంది. భావం ఉండాలండి. లోపల ప్రయత్నం, మనం అంటే ప్రయత్నం ఉంటే అన్నీ సాధించవచ్చు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ అన్నారండి. నీ యొక్క ప్రయత్నం ఉండాలి అన్నిట్లో. రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్న రీతిగా అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఆ ఏడవడానికి కారణం ఆవిడ తెలుసుకుంటుంది, కానీ ఒక్కసారి అడిగితే పెట్టేస్తుంది. అదే ప్రకారంగా భగవంతుణ్ణి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన లేకపోతే భగవంతుడికి అన్నీ తెలుసు, కానీ అదే సమయంలో నీలో ఉన్నటువంటి తపన, నీలో ఉన్నటువంటి కుతూహలం, నీలో ఉన్నటువంటి ఉత్సాహం అన్నింటినీ కూడా భగవంతుడు చూస్తాడు, కాపాడుతాడు. ఆ ద్రౌపదీదేవిని ఎప్పుడు కాపాడాడండి భగవంతుడు? ఎప్పుడైతే వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నదో ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మకి తెలియదా ఎంత అవమానాన్ని ఆవిడ పొందుతూ ఉన్నది? కానీ అలా చూస్తూనే ఉన్నాడు, కాపాడలేదు. ఎందుకు తెలుసా అండి? ద్రౌపది వచ్చి తన యొక్క మానాన్ని తనే సంరక్షించుకోగలను అనేటువంటి భావనతో ఉన్నది. భగవంతుణ్ణి తలచాలి అనేటువంటి భావన ఆవిడికి కలగలేదు. ఆ సమయంలో ఎప్పుడైతే నిస్సహాయ స్థితికి చేరుకున్నదో ద్రౌపది, ఆ సమయంలో శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతామని చెప్పిన వెంటనే భగవంతుడు వచ్చి కాపాడలేదా? ఆ ప్రకారంగా స్తోత్రం చేస్తే భగవంతుడు స్తోత్రప్రియుడు. స్తవ్య స్తవప్రియ అని విష్ణు సహస్రనామం తెలుపుతుంది. అటువంటి శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవిందా, ఆ గోవింద నామోచ్చారణం చేత పులకితుడియాడు భగవంతుడు. గోవింద పుండరీకాక్ష అంటే భగవంతుని యొక్క నేత్రములు పుండరీకం వలె ఎర్రగా ఉంటాయంటే అనురాగపూరితమైనటువంటి నేత్రములు. భక్తుల్ని చూస్తూ చూస్తూ ఆ భగవంతునికి కూడా అనురాగం కలిగిన. రక్షమాం శరణాగతామని చెప్పిన వెంటనే కాపాడాడు ఇక్కడ భగవంతుడు. అదే ప్రకారం ఈ కుంటివాడు ఆహహా ఆశ్చర్యమన్నమాట. అధ్యారోహతి, అతడు ఆ ప్రకారంగా మెట్లను ఎక్కుతూ ఉన్నాడండి. అది మాత్రమా అండి? గర్భిణీ స్త్రీలు వాస్తవంగా చూస్తే సాంద్రాలస్యాహ శిశుభరణత మందమందంతి వంధ్యాహ. ఒకవేళ గొడ్రాళ్ళు ఉండొచ్చు. అలాగే వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ఆ భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి స్థలానికి వెళుతూ ఉన్నారంటే ప్రయత్నం, మన యొక్క ప్రయత్నం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. ప్రతి ఒక్క భక్తుడే తెలుసుకోవాలి, భగవంతుడే మనల్ని తీసుకొని వెళ్తాడు. అన్నీ ఆయన చేతిలో ఉంది, ఉన్నా కూడా మన యొక్క ప్రయత్న లోపం ఉండకూడదు. ఉద్యమ అని దానికి పేరు. ఈ ప్రకారంగా వెంకటాధ్వరి ఆ వెంకటగిరి వర్ణనం అనేటువంటి సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి ఆ పర్వతాన్ని, అదే ప్రకారంగా స్వామివారి యొక్క వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు మన యొక్క హృదయ దర్పణంలో చూసే విధంగా వారు ఈ రచన చేశారంటే మనకు అందులో విశ్వాసం ఉండాలి. అన్నింటికీ కూడా విశ్వాసమే కారణమండి. విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి అన్న రీతిగా మనమందరం కూడా అటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య పాదార విందాల్ని
ఆశ్రయించి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. శ్రీరామచంద్ర ప్రభువు రావణ బ్రహ్మను వధించినాడు. అతని 10 తెరలో కిందపడ్డాయి. దశ శిరశ్ఛేదనం జరిగి ఆయన కళేబరం కిందపడినప్పుడు రాక్షసులంతా విలపిస్తూ ఉన్నారు. పట్టపురాణి, రావణ బ్రహ్మ యొక్క పట్టపురాణి మండోదరీదేవి, ఆ తల్లికి తెలిసింది వార్త. భర్తను గురించి విలపిస్తూ వచ్చింది. భర్త శవం దగ్గర కూర్చొని ఆమె చెప్తూ ఉంది మాటలు. శుభకృత్ శుభమాప్నోతి, పాపకృత్ పాపమశ్నుతే, విభీషణ సుఖ ప్రాప్త త్వం ప్రాప్త పాపమీదృశం. స్వామి, నా మాటలు మీరు విన్నారా? శుభం చేసిన వాడికి శుభం జరుగుతుంది, పాపం చేసిన వాడికి పాపమే జరుగుతుంది. మీ తమ్ముడు విభీషణుడు శుభం కోరుకున్నాడు కాబట్టి వెళ్ళి రాముడిని ఆశ్రయించాడు. విభీషణ సుఖప్రాప్త త్వం ప్రాప్త పాపమీదృశం. నీకు ఇటువంటి పాపస్థితి, దుస్థితి సంభవించింది. నువ్వు రాముణ్ణి ఆశ్రయించలేదు కాబట్టి, పైగా ఆ రామునికి ఆగ్రహం కలిగించావు. రామం పుణ్యగుణాభిరాము త్రజగద్రక్షైక దీక్షాగురున్ సామాన్య క్షితినాథుగా తలచి తత్సామర్థ్యముహింపక ఆ భూమీశాగ్రణిదేవిని ఉత్తమ సతిన్ పూతవ్రతన్ నీ కులక్షేమం వలని భంగి తెచ్చితివి. ప్రభుశ్రేణింత గ్రహింతురే. నువ్వు ఎంత ప్రభువైనా, ఎంత గొప్పవాడవైనా, అష్టదిక్పాలకులను జయించినా కానీ, ఎంత తపస్సంపన్నుడవైనా కానీ ఈ పాపం చేశావే, క్షమింపరానటువంటి పాపం కదా ఇది. అందుకే నేను ఎన్నో చెప్పాను స్వామి, మీరు నా మాట విన్నారా? ఆ వినలేదు కాబట్టి ఆ పర్యవసాన్ని ఇలా అనుభవిస్తూ ఉన్నారని. శుభం చేసినవాడు శుభం జరుగుతుంది అంటే మన కర్మయోగంలో కూడా యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంత అన్నారు పెద్దలు. కాబట్టి మనం మంచి చేసి ఉంటే మనకు మంచిగా జరుగుతుంది. అలా కాదు, దుర్మార్గం చేశామంటే దుర్మార్గమే జరుగుతుంది. రాక్షసులు ఎక్కడ దెబ్బతింటున్నారంటే మూర్ఖంగా చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఉంటారు. సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే శాంతి ప్రబోధం చేసిన దుర్యోధనుడు విన్నాడా? పలపరని మూకలో కాలునిలు ఒక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదాకలిత భుజుండై ఒక్కడు తొలగి చనియే ఏమి చెప్పుదును కురునాథ అంటాడు తిక్కన మహాకవి. 11 అక్షోహిణుల సైన్యం కూడా నశించిపోయింది. యుద్ధరంగంలో ఎవరూ కనపడడం లేదు. అందరినీ పాండవులు చంపేశారు.
ఒక్కడే దుర్యోధనుడు ఏకాకిగా మిగిలినాడు యుద్ధరంగంలో. ప్రాణభయం ఆవహించింది. ఎక్కడుంటే నన్ను కూడా చంపేస్తారేమో అని భయం పట్టుకునేది వాడికి. వెంటనే గుర్రం దిగి ఒకడే పలాయనం చిత్తగించాడు. ఎక్కడో ద్వైపాయన హృదంలో పోయి దాగి ఉన్నాడు. ఏమిటి కారణం? సాక్షాత్తు పరమాత్మ చెప్పినా విన్నాడా? రామాయణంలో కూడా అదే పరిస్థితి. రావణ బ్రహ్మ విన్నాడా? సముద్రుడు చెప్పినా వినలేదు, మండోదరి చెప్పినా వినలేదు, ఎందరో చెప్పినారు వినలేదు. అయినా తాను మూర్ఖంగా ప్రవర్తించి ఆ మూర్ఖ దశ తెచ్చుకున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు ఆయన 10 శిరస్సులు ఖండించి లంకా సామ్రాజ్యానికి విభీషణుని పట్టం కట్టాడు. మండోదరి అదే చెప్తూ ఉంది. ఆయన శుభం కోరుకున్నాడు, శుభాన్ని ఆశ్రయించాడు, శుభస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క పాదార విందాలు పట్టుకున్నాడు. నీవు కూడా అలా ఆశ్రయించి ఉండవచ్చు కదా, ఆ తప్పు చేయకుండా ఉండవచ్చు కదా. ఎప్పుడు సీతను బలాత్కరించి చెరబట్టి ఇక్కడికి తెచ్చారో ఆ రోజే నీకు రాక్షస వంశ వినాశనం తప్పదు అన్నారు అందరూ. కాబట్టి ఇప్పుడు అదే జరిగింది స్వామి అని విలపిస్తూ ఉంది మండోదరి. ఆమె ఏడుస్తూ ఉంది, బాధపడుతూ చెప్తూ ఉంది ఆ మాటలు. కాబట్టి ఆ మాటలు అప్పటికే కాదు, తరతరాలకు కూడా కనువిప్పు కలిగించే ప్రబోధం కావాలి అన్నది మహాకవుల యొక్క ప్రబోధము అని మనం గ్రహించాలి.